హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పునరుత్థాన దినం మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. యేసు ప్రభువు వారు ఈ లోకములో ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన యొక్క యవ్వన కాలంలో రక్తాన్ని చిందించి శిలువలో మరణించి సమాధి చేయబడి 3 రోజులు సమాధిలో ఉండి 3వ దినమున ఉదయకాల సమయంలో ఇంకా చీకటిగా ఉండగానే చీకటిని చీల్చుకొని గొప్ప వెలుగుగా ఆయన ఈ లోకంలో పునరుత్థానమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో పునరుత్థానమై తిరిగి లేచి 40 దినములు ఈ లోకములు అందరికీ కప్పబడ్డాడు. ఆయన పరిచయం చేశాడు, తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇదిగో నేను లేచి ఉన్నాను, ఇదిగో నేను లేచి ఉన్నాను. ఇక మరణము ఏది కూడా నన్ను ఆపలేదు. ఇక మరణ ముళ్ళును శిలువలో విరగొట్టాను, మరణాన్ని సమాధిలో సమాధి చేశాను, పునరుత్థానమై తిరిగి లేచాను నేను అన్నట్టుగా ఆయన అరుణోదయ కాలంలోనే ఈ ఆదివారం దినమున ఇంకా చీకటి ఉండగానే ఆయన పునరుత్థానుడై ఆయన తిరిగి లేచాడు. ఆ పునరుత్థానపు శక్తిని ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారికి దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 40 దినములు ఆయన కనిపించాడు ఈ లోకంలో. కనిపించి 40 దినముల తరువాత ఆ ఒలివ కొండ మీదకి వెళ్ళి అనేకులను అక్కడికి రమ్మన్నాడు. ఆ గలిలయలోని ఒలివ కొండ మీదకి రండి మీరందరూ, అక్కడ నేను ఒక కార్యం చేయబోతా ఉన్నాను, అక్కడ నేను ఒక కార్యం నేను ఇక్కడ చెప్పబోతా ఉన్నాను అని చెప్పి అక్కడికి పిలిచాడు. అక్కడికి రాగానే ఆయన అంటున్నాడు, నేను పరలోకానికి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాను. అందరూ ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడతా ఉన్నారు. ప్రభు అంటా ఉన్నాడు, ఎలా వెళుతున్నానో తిరిగి మళ్ళీ అలాగే రాబోతా ఉన్నాను. ఆమేన్. ఎలాగైతే వెళ్తున్నానో అలాగే రాబోతున్నాను. నేను వెళ్ళేటప్పుడు మీరు నన్ను ఎలా చూస్తూ ఉన్నారో అదే విధముగా ఒకానొక దినమున రాబోతున్నాను. ఆ దినమున మరలా మీరు నన్ను చూస్తారు. ఆమేన్, ఆమేన్. మరలా మీరు నన్ను చూస్తారు, ఆ విధంగానే మీరు నన్ను చూస్తారు అని చెప్పి ఆయన చెబుతున్నప్పుడు వాళ్ళందరూ ఏడుస్తుంటే ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా వదలను, మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఐ విల్ సెండ్ ఎ కంఫర్టర్. నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన నిత్యము మీతో మీలో మీ మధ్య ఉండి మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు, మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. హి విల్ ప్రిపేర్ యు. ఆయన మిమ్మల్ని ఎంతవరకు సిద్ధపరుస్తాడు అంటే ఎత్తబడే వరకు మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఎత్తబడే వరకు కూడా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ సిద్ధపడిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని పోతాడు. అయితే నేను పరలోకానికి వెళ్ళిపోతా ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోనికి వచ్చే వరకు కూడా మీరు యెరూషలేములోనే ఉండండి, అక్కడ ఇక్కడ చెల్లిపోకండి. యెరూషలేములో ఉండి ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ గురించి మీరు కనిపెట్టండి. నా తండ్రి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాడు అని చెప్పి ఆ దినమున 47వ దినమున ఆయన ఒలివ కొండ మీద, ఆ గలిలయ కొండ మీద ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక మేఘం వచ్చింది, ఆయన కొనిపోయింది. ప్రజలు చూస్తుండగానే ప్రభు వెళ్ళిపోయాడు. వారందరూ కూడా వచ్చి మేడగదిలో ఏ రాత్రి అయితే ఆయన ప్రభరాత్రి భోజనం ఆచరించాడో, ఏ స్థలంలోనైతే 12 మంది శిష్యులకు 5 అధ్యాయాలు ఆయన రాత్రంతా బోధిస్తూ కూర్చున్నాడో అదే మేడగదిలో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారు. నా ప్రభు చెబుతా ఉన్నాడు, మీరందరూ ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండి మీరు నా ఆత్మ గురించి, నేను పంపబో ఆదరణకర్త గురించి మీరు వెయిట్ చేయండి అని చెప్తా ఉన్నాడు. ఆ దినమున వాళ్ళందరూ అక్కడే ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. నా ప్రియతరులు బిడ్డలారా, 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. ఆ 10వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన గాలి ఆ మేడగదిలో వీస్తా ఉంది. గొప్ప శబ్దాన్ని వాళ్ళు చూస్తా ఉన్నారు. ఏంటి బలమైన గాలి, ఏంటి బలమైన ఈ శబ్దము, ఎంత పెద్ద శబ్దం ఏంటి అని చూచే లోపే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వల్ల వారి మీదకి దిగివచ్చి ఒక్కొక్కరి మీద రాలినప్పుడు వాళ్ళందరూ దేవుని యొక్క శక్తిని పొందుకొని నూతన మనసు కలిగిన వారై, నూతన స్వభావం కలిగిన